ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లెపాల గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజబాబు వేకోజామునే పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాను పరిశీలించి తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దే వేరు చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న త్రాగునీటి నాణ్యతను ప్రజల సమక్షంలో పరీక్షించి అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో పడవల పార్కింగ్ కోసం స్థలాన్ని కూడా పరిశీలించారు. ప్రతి ఇంటికి వాటర్ కాబట్టి క్లోరినేషన్ టాబ్లెట్ పెట్టాలి. ఓకే, తర్వాత మార్నింగ్ పెట్టి దీంతో పాటు సంతృష్ణ లేదనేది పొద్దున్నే చేస్తాం. ఆ టైం ఎప్పుడైతే చెప్తామో ఆ టైం మీరు కూడా వచ్చి ఎవరో ఒక పర్సన్ దీని ఇన్ఛార్జ్ ఉంటే మనకి ఆరోగ్యమైనటువంటి వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం బాధ్యత తీసుకోవాలి. సో నీళ్ళు అనేది జీవనాధారం కాబట్టి అది బాగుంటేనే హెల్త్ అంతా కూడా బాగుంటుంది. సో మీరు ఇవన్నీ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమ్మా. అర్థమైంది? ఓకే ఓకే. మనకు ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ ట్యాంక్స్ బట్ పీపుల్ ఆర్ నాట్ డ్రింకింగ్ వాటర్. ట్యాంకులు చాలా ఉన్నాయి, ఈ నీళ్లు తాగట్లేదు జనాలు. చేసే బబ్బుల్లో వచ్చిన నీళ్లు ఏదో తాగుతున్నారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. మినరల్ వాటర్ కూడా మినరల్స్ ఇందులో ఎక్సలెంట్ ఉంటాయి. అవన్నీ కూడా మినరల్ అన్నీ పోయి నీకు ఒక స్వీట్నెస్ వస్తుంది కాబట్టి అది బాగున్నాయి అనుకుంటారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఇంత కోర్స్ ఆఫ్ టైం ఒక 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం టోటల్ బ్రిటిల్ వచ్చేసేసి తర్వాత ఎసిడిటీ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తుంది. సో మనం ఇచ్చే వాటర్ అన్ని మినరల్స్ ఉంటాయి. ప్రొవైడెడ్ ఏంటంటే దీని మీద నమ్మకం పెరగాల. ఎప్పటికప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోండి, బాధ్యతగా తీసుకోవాలి. మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవడో సప్లై చేస్తున్నాడు మనకి మనం